వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్ అండి. మా పేరెంట్స్ 2 months తర్వాత ఇంటికి వచ్చారు. సో సర్ప్రైజ్ రియాక్షన్స్ ఆఫ్ మై కిడ్స్ అండ్ ఫుల్ డే బ్లాగ్ అయితే చూద్దరు కానీ. ఫేస్ చూపించు, ఎలా పెట్టు ఫేస్, మూతి. ఎవరు అన్నయ్యాడు? నేనెవరు? చాలు ఇంకా అడు లేవగానే వచ్చేసారా తాత వాళ్ళు. వెళ్ళు మరి, నొప్పి వస్తుందా? టీవీయా? అమ్మని చూసి ఒక ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టాడు. వస్తున్నారా ఆదిత్య? ఎవరో వచ్చారు చూడు. విసి అంట. హక్ చేసుకో ఫస్ట్. తాత గుడ్ మార్నింగ్ చెప్పు. తాత వచ్చాడా? అడి ఎలా ఉన్నా అయిపోయింది. ఎవరు కట్ చేశారు? మా మన తిరుపతి వెళ్ళాం కదా, వాడి గుండె చేయించలేదా? సో ఆఫ్టర్ 2 months మా పేరెంట్స్ వచ్చారనమాట. బేసిక్గా ఒక 10 days 15 days అనుకుంటూ అలా అక్కడ పనులు బ్యాక్ టు బ్యాక్ పడి ఉండాల్సి వచ్చింది. సో పిల్లలు డిఫరెంట్గా రియాక్ట్ అయ్యారు. అర్జున్కి అయితే తాత వస్తాడా, ఆ తాత దింపుతాడా ఇలా అడుగుతాడు సాగదీసి. ఇవ్వండి స్కూల్కి బస్కి వ్యాన్ కిందకు వస్తుంది కదా, వ్యాన్ వరకు వస్తావా అని అడిగాడు. సో ఒక మిస్సింగ్ ఫీలింగ్ని ఇద్దరు రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేశారనమాట క్యూట్గా. ఏమా సో మావాడు స్కూల్ కంటే మాత్రం బాగా హ్యాపీగా వెళ్ళిపోతాడు. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి డాడీ అయితే డ్రాప్ చేస్తా అన్నారు స్కూల్కి. ఎవరి కార్లో వెళ్తున్నారు ఆదిత్య? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? సన్ వచ్చేసింది. సన్నీ బాయ్. ఆదిత్య వెళ్ళిపోతాడు, వెళ్ళిపో. దిగు దిగు. అమ్మయ్యా, వెయిట్ ఐఎమ్ కమింగ్. నాకు వాళ్ళు రాగానే ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ అయితే ఉంది. ఎందుకంటే చాలా డిపెండెన్సీ ఉండేది, సడన్గా అన్నాళ్ళు లేరు కదా. చాలా అయితే స్ట్రగుల్ అయితే ఖచ్చితంగా అయ్యాం. ఎందుకంటే 200% నా మీద ప్రెషర్ పడిపోయేది అనమాట. మా ఆయన బిజీగా ఉన్నప్పుడు నాకు అసలు తల తిప్పి పని చేసుకోవడానికి లేకుండా ఆదిత్య అన్నీ పడేసి విసిరేసి అన్నీ చేసేస్తున్నాడు ఈ మధ్యన. సో కొంచెం హాయిగా ఉంది. అట్ ద సేమ్ టైం కొంచెం డైలమా కూడా ఉంది, అదేంటో చెప్తాను. అండ్ నాకు చాలా ఇష్టం అని చెప్పి ఆకాకరకాయలు 1 kg తెచ్చారనమాట. అమ్మ చెప్పింది లేతగా ఉన్నాయి బాగున్నాయి అని చెప్పి, ఇంకా ఆ రోజే వండేసుకుంటే బెటర్ అని తెచ్చారు. యూజువల్లీ బెంగళూరులో ఉన్నప్పటికీ తెచ్చేవారు అనమాట. సో అన్ని కట్ చేసి అమ్మ ఫ్రై చేస్తుంది. నేను లోపల ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఆ రోజు హెయిర్ వాష్ చేసుకున్నాను, హెయిర్ సీరం కూడా పెట్టుకుంటున్నా. అండ్ వింటర్లో హెయిర్ స్కిన్ ఇష్టం వచ్చినట్టు పాడైపోతుందండి. నాదైతే గత 4 daysకి అయితే ఫోర్ హెడ్ మీద క్రాక్స్ స్టార్ట్ అయ్యాయి లైట్గా. అండ్ ఇంకొక పెద్ద మిత్ ఏంటంటే వింటర్లో కదా సన్ స్క్రీన్ అక్కర్లే, మాయిశ్చరైజర్ మళ్ళీ రాసేద్దాం అనుకుంటారు. బట్ సన్ స్క్రీన్ అవసరమా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఎండ కనిపించట్లేదంటే లేదని కాదు కదా, సూర్యుడు ఉన్నాడు కదా. సో మన సన్ స్క్రీన్ రాసుకోవాలి. యూవీ రేస్ ఉంటాయి మనకి, హార్ష్ రేస్ యూవీ రేస్ ఉంటూనే ఉంటాయి అనమాట. వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి స్కిన్ అంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్. అండ్ మీరు చాలా షేర్ చేస్తారు బెస్ట్ సన్ స్క్రీన్ చెప్పండి అంటారు. సో నాకు ఫేవరెట్స్ ఒక 4 or 5 ఉన్నాయి. అందులో డాక్టర్ షేర్స్లో సెరమైడ్ అండ్ వైటమిన్ సి సన్ స్క్రీన్ ఒకటి. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ అనమాట. SPF 50 PA++++ ఉంటుంది. వెన్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ద సెరమైడ్ అండ్ వైటమిన్ సి ఇన్ మై రొటీన్, దిస్ ఈజ్ మై ఆప్షన్ అనమాట. సో మంచి కాంబినేషన్ ఇది, బికాస్ బ్యాలెన్స్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది విచ్ గివ్స్ అస్ బ్రైట్నెస్, స్కిన్ బ్రైటన్ అవుతుంది. అండ్ సెరమైడ్స్ వల్ల ఏంటంటే మన స్కిన్ బ్యారియర్ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. సో ఈ కాంబినేషన్ కావాలి సన్ స్క్రీన్లో అంటే డెఫినెట్లీ గో ఫర్ ఇట్. అండ్ డాక్టర్ షేర్స్లో సన్ స్క్రీన్స్ నేను చాలా యూస్ చేశాను. అండ్ 200% కాన్ఫిడెంట్గా చెప్తున్నా, విల్ నెవర్ రిగ్రెట్ బయింగ్ దేర్ ప్రోడక్ట్స్. అమేజింగ్గా ఉంటాయి. అండ్ లుక్ ఎట్ దిస్ టెక్స్చర్ అంతా కూడా అల్ట్రాలైట్ ఉంటుంది. అండ్ క్విక్
కంప్లీట్గా అబ్జార్బింగ్ కూడా, మీ కళ్ళ ముందు ఇంకోండి విత్ ఇన్ అ సెకండ్స్ వెళ్ళిపోతుంది కదా స్కిన్లోకి. అండ్ 0 వైట్ కాస్ట్, అసలు వైట్ కాస్ట్ సమస్య లేదు. చాలా మాయిశ్చరైజింగ్గా కూడా అనిపిస్తుంది ఇది వేసుకున్నప్పుడు. అండ్ ఇది డెర్మా టెస్టెడ్, స్కిన్ ఈవెన్ టోన్ వస్తుంది అండ్ గ్లో కూడా ఉంటుంది. యూ కెన్ సీ దట్ ఆన్ స్క్రీన్ క్లియర్గా, ఇందాక నా ఫేస్ ఎలా ఉంది తర్వాత ఎలా ఉందని చెప్పి. సో మనకి మంచి సన్ ప్రొటెక్షన్ వస్తుంది విత్ హెల్తీ అండ్ బ్రైట్ స్కిన్. సో డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మిగిలిన ప్రొడక్ట్స్ కూడా చూడండి. డాక్టర్ షేడ్స్ వెబ్సైట్లో అయితే VOV20 అని కోడ్ యూస్ చేస్తే 20% ఆఫ్ వస్తుంది. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్రెడీ యూస్ చేసిన వాళ్ళు డూ షేర్ యువర్ రివ్యూ ఇన్ ద కామెంట్ సెక్షన్ కూడా. సో నేనైతే డేకి రెడీ అయిపోయాను. అండ్ వినడానికి ఫనీగా అనిపించవచ్చు కానీ ఒకటి మాత్రం నిజమండి, ఎంతమంది ఆడవాళ్ళు ఏకీభవిస్తారు కామెంట్లో చెప్పండి. ఏంటంటే అమ్మాయిలు ఐ మీన్ మామ్స్కి మీ టైం అంటే మనం ఏదో ఫ్రెండ్స్తో పార్టీలకి వెళ్ళిపోయో, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళడమో, ఇంకేదేదో అంటే షాపింగ్ చేయడము, మాల్స్కి వెళ్ళాలి, ఇంకా ట్రిప్స్కి వెళ్ళాలి, ఇవన్నీ పెద్ద పెద్దవి కూడా అక్కర్లే. మీ టైం అంటే మనం ప్రశాంతంగా అలా వెళ్ళి గ్రాసరీస్ కానీ కూరలు కానీ కొనుక్కొచ్చిన ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. నేను మొన్న ఒక రోజు అయితే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ మాట్లాడుతూ నాకు దుఃఖం వచ్చేసింది అనమాట. అంటే స్ట్రెస్ ఎటు పోవాలో తెలియక అని చెప్పాను. చాలామంది కామెంట్స్ రిప్లై కూడా ఇచ్చారు. పిల్లలు భయంకరమైన అల్లరి చేసినప్పుడు ఏం చేయాలో తెలియక, కంట్రోల్ చేయలేక పిచ్చెక్కిపోద్దండి. సో అలాంటప్పుడు గ్రాసరీ షాపింగ్ కూడా మనకి ఒక విరామం. మీలో ఎంతమంది గ్రాసరీ షాపింగ్ ఎంజాయ్ చేస్తారో అలా పీస్ఫుల్గా కామెంట్ చేయండి. అండ్ ఎక్కడైతే మా డాడీ వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట. అండ్ ఇందాక డైలమా అని చెప్పాను కదా, ఏంటంటే మేము ఒక 4-5 months నుంచి వీళ్ళు ఇల్లు ఖాళీ చేసేసి అయితే ఇంకో ఇల్లు అన్న చూడాలా, నెంబర్ 2 రాజమండ్రి బ్యాక్కి వెళ్ళిపోవాలా, ఈ డైలమాలో ఉన్నారు. ఎందుకంటే ఆదిత్య ఇప్పుడు ఆల్మోస్ట్ 3 years వచ్చాడు కదా. వాళ్ళు అప్పట్లో ఏమనుకున్నారు, 1 or 2 years ఉందాము, చిన్నోడు కదా మరి వాడు పెద్దగా వెళ్ళిపోవచ్చులే అని అనుకునేవారు. అలా అలా ఎక్స్టెండ్ అయ్యింది. సో వాళ్ళకి కూడా ఇక్కడ కొంచెం అలవాటు అయిపోయింది హైదరాబాద్లో. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక లోన్లీగా అనిపిస్తుంది అనమాట. బట్ యట్ మనం మొత్తం ఇల్లు అద్దెకిచ్చేలా, మాకు అక్కడ పని ఉన్నప్పుడు వెళ్ళడానికి హౌస్ కావాలి కాబట్టి మేమేమో ఐడియా ఇచ్చామంటే, సో ఇప్పుడైతే వాళ్ళకి కొంచెం పెద్ద ఇల్లు కావాలంటే మారదాం నెమ్మదిగా. ఫస్ట్ ఇల్లు ఖాళీ చేసేయండి, చిన్న చిన్న ఐటమ్సే కాబట్టి మనం మా ఇంట్లో అడ్జస్ట్ చేసేయచ్చు, తమ్ముడి దగ్గర కానీ ఇక్కడ కానీ. మీరు పీస్ఫుల్గా ఉండండి. మళ్ళీ రాజమండ్రిలో పని వస్తుందేమో అని డౌట్లో ఉన్నారు. సో ఇక్కడ హైదరాబాద్లో ఆల్మోస్ట్ 2 months నుంచి ఈ హౌస్ అయితే అలా లాక్ చేసి ఉంచాం కదా, ఇంకా అన్నారు ఫస్ట్ అయితే ఇది ఖాళీ చేసేద్దాము అనేది ఫైనల్గా డిసైడ్ అయిపోయాము. మనం ఓనర్స్కి కనీసం 1 month ముందైనా చెప్పాలి కదా వెకేట్ చేస్తున్నాం. యాక్చువల్లీ 2 months ముందు చెప్పాలి, 1 month అట్లీస్ట్ ముందు చెప్పాలని ఇంకైతే డిసైడ్ చేశారనమాట. సో మనం నెమ్మదిగా వెతుక్కోవచ్చు ఇల్లు కావాలంటే. కరెక్ట్ది మనకు సెట్ అవుతుందన్న దొరికితేనే మారదాము, లేకపోతే అలా ఉండొచ్చు హ్యాపీగా మా దగ్గర అన్నట్టు అనుకున్నాం. అది ప్లాన్ ఇప్పటికైతే. ఎవరు వచ్చారు స్కూల్ నుండి? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు పెట్టారు ఇవన్నీ నీకు సర్ప్రైజ్? ఆదిత్యకి ఎవరు ఇచ్చారు ఇవన్నీ? చూసాడమ్మా కార్లన్నీ తాత ఇచ్చారు కార్స్. అయ్యో పప్పు తాత చెప్పు, థ్యాంక్ యూ చెప్పండి. అది ఎవరు కొన్నారు కార్స్? ఎక్కడి నుంచి తెచ్చాడు ఇవి? తెచ్చాడు రాజమండ్రి. మరి నాకు చూపించలేదు నీ కార్స్ అన్ని ఆడేసుకుంటున్నావు. సో అలా క్వశ్చన్ అడిగే కొద్దీ అలా ఆన్సర్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, ట్రస్ట్ మీ. మనం అడుగుతూ ఉండాలి, వాళ్ళకి తెలిసింది మనకి తెలిసిన విషయమైనా మాట్లాడుతూ ఉండండి. పిల్లలు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం బాగా నేర్చుకుంటారు. ఎనీ లాంగ్వేజ్, తెలుగు, ఇంగ్లీష్, మీ మదర్ టంగ్ ఏ లాంగ్వేజ్ హ్యాపీగా మాట్లాడండి పిల్లలతో. సో ఇక్కడైతే ఆడుకుంటున్నట్టు వెళ్ళే పిచ్చి, బాల్స్ అన్న ట్రక్లు అన్న ఎంత ఇష్టమో. సో చాలా అల్లరి చేస్తాడు, బట్ ఆడుకుంటాడు కూడా అలానే. ఒక్కొక్కసారి కామ్గా వాడంతటి వాడు ఆడుకుంటాడు. సో ఇక్కడైతే కూర ఆల్మోస్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో చెప్పాక బర్స్ట్ అవుట్ అయిపోయానని చెప్పి స్టోరీస్లో. ఎందుకంటే వీడు చాలా హైపర్ అల్లరి చేస్తున్నాడు అనమాట ఈ మధ్యన. అంటే టీవీకి అయినా వేసేసారు అలా. మా కారిడార్లో విండోస్ ఉంటాయి అపార్ట్మెంట్లో, మన ఇంట్లో అన్నీ పీజీ వేయించుకున్నాం అన్నీ పడేస్తున్నాడని. సో ఆ బాల్కనీ విండోలోంచి కూడా పడేస్తున్నాడు ముందుకు వెళ్ళి మరి. అండ్ సోఫా వెనకాల ఛార్జర్ పడేసాడు మొన్న. అసలు నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, అది తీసుకోలేక సోఫా జరపలేకని ఒక్కదాన్ని చాలా బాధపడ్డా. సో ఇలా వింత వింత చేస్తాడు. బియ్యం డబ్బా దగ్గరికి వెళ్ళి బియ్యం మొత్తం విసిరేస్తాడు, గిన్నెలు వేసేస్తాడు. అసలు వర్ణనాతీతం అనమాట. సో మొత్తానికి మా డాడీ అక్కడ బాల్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త టాయ్స్ వచ్చాయి కాబట్టి వారం వరకు వాటి మీద అబ్సెషన్ ఉంటుంది. ఆ బాల్ చాలా నచ్చేసింది అడిగి. బాల్స్, కార్స్ ఉంటే చాలు. అండ్ ఇక్కడ పచ్చడి, పప్పు, కూరలు 2 ఉన్నా సరే నేను ఆకాకరకాయే కలుపుకొని తింటా ఉన్నాను.
అంత ఇష్టము. సో ఇంకోటి బాబు గారికి ఎంత పిచ్చి అంటే ఆ కార్ పట్టుకొని పడుకుంటాడు. నాకు కదిపితే లేస్తాడేమో అని భయం వేసింది, బట్ వాడి హ్యాండ్ వదిలేసాడు కాబట్టి నెమ్మదిగా తీసేసాను అనమాట. ఈ మధ్యన ఆడుతూ సోఫా మీద లై డౌన్ అయిపోతున్నాడు. సో ఎలాగోలా వాడంతో పడుకోవడం బెటర్ కదా. నేను జోకొట్టి ఊపి బాబోయ్ సమస్య లేదండి బాబు, బలవంతంగా చేస్తుంటే అస్సలు పడుకోడు. సో వాడంతా వాడు డౌన్ అయ్యి అరౌండ్ 2:33కి పడుకుంటాడు. మేము 4:30 ఆ టైంకి లేపేస్తాం. యాక్చువల్లీ అంత న్యాప్ కూడా చేయకూడదని ఫిక్స్ అయ్యాం అనమాట. అండ్ అర్జున్ అయితే వచ్చేసారు స్కూల్ నుంచి. వీడికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ శ్రీ అని ఉంటుంది, తను పంపించింది అర్జున్కి, వివాన్కి అండ్ ఆదిత్యకి. వీటికైతే పజిల్ అనమాట. మామూలుగానే మనకి గిఫ్ట్ ర్యాప్లు చూపిస్తే ఆగదు చింపేయాలని. నేను అక్కడ సౌండ్ చేయకరా బాబు 10 నిమిషాలు నేను పడుకుంటా ప్లీజ్ అంటే మళ్ళీ మెట్ల మీదకి వచ్చి చింపడం మొదలెట్టాడు కిచ్ కిచ్ సౌండ్ చేసుకుంటూ. సో చాలా ఎగ్జైటెడ్గా ఓపెన్ చేసి అక్కడేమని +3 అని చూసాడు ఏజ్. ఇది చిన్నపిల్లలకి అంటాడు, మరి ఓన్లీ 3 కాదురా +3 ఇయర్స్ పై వాళ్ళు ఎవరికైనా అని అంటే కన్విన్స్ అవ్వడే. మొత్తానికి ఓపెన్ చేసి తర్వాత కింద పరిచి ఆడాడు అనమాట. చాలా పెద్ద ఇండియా పజిల్. అమ్మా దిస్ ఈజ్ ఫర్ బిగ్ బాయ్స్ ఓన్లీ అని అప్పుడు చెప్తున్నాడు. సో బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్యకి అయితే కార్ ఇచ్చింది, రిమోట్ కార్. వాడి కార్లు అనమాట. సో పజిల్ అయితే ఇంకా మేము నెమ్మదిగా ఓపెన్ చేసి వాడు బ్యాడ్మింటన్కి వెళ్ళాలి నెక్స్ట్, అందుకని ఇంకా రెడీ అయిపోయాడు. అండ్ ఇవాళ హ్యాపీగా అందరూ ఉన్నారు కాబట్టి నేను వెళ్ళాను అనమాట తీసుకురావడానికి. లేకపోతే మా అపార్ట్మెంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కిడ్స్ కూడా ఉంటారు, వాళ్ళకి చెప్పి అర్జున్ని తీసుకురమ్మని చెప్పేదాన్ని. బికాజ్ ఆదిత్య నేను మాత్రమే ఉంటే కనుక కొంచెం కష్టమయ్యేది వెళ్ళి పిక్ చేసుకోవడం. ఇక్కడైతే లాస్ట్లో స్టిచెస్ చేయిస్తారండి, ఎంత బాగుంటుందో. అర్జున్కి అయితే నేను విజిబుల్గా చూస్తున్నాను, లైక్ వాడు స్ట్రెంగ్త్ కానీ బాడీ అది కొంచెం టోన్ అయింది అండ్ బాగున్నాడు, చాలా యాక్టివ్గా కూడా ఉంటాడు. ఇక్కడ ఏంటంటే వీడు ఫస్ట్ వెళ్ళిపోతే అంటే క్లాస్కి ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు సంథింగ్ అక్కడ స్ట్రెచెస్ అందరికి చేత అంటే లైక్ క్లాస్ లీడర్ లాగా అనమాట. వీళ్ళు చేస్తే వాళ్ళు చేస్తారు అన్నట్టు ఈ ఫ్రంట్ కూర్చొని. అలాగ ఉండడానికని హడావిడిగా వెళ్ళిపోతాడు అనమాట, అందరికన్నా ముందు వెళ్ళాలని చెప్పి. సో అక్కడ ఇంకో నన్ను చూసినా సరే చూడనట్టు తల తిప్పుతున్నాడు. ఇది ఒక ఓవర్ యాక్షన్. అంటే బయటకు వచ్చి అడిగా, ఇదేంటో నేను చూసావు కదా ఇలా హాయ్ చెప్పలేదు ఏంటంటే, నీకు హాయ్ చెప్తే మేడం తిడతారు అందుకనే చెప్పలేదు అంటున్నాడు. సో వాట్ వి ఫెల్ట్ ఈస్ లైక్ ఈ ఏజ్లో ఏంటంటే మైండ్ని టోన్ చేసేది ఒకటి, బాడీని టోన్ చేసేది ఒకటి ఉండాలి. సో బ్యాడ్మింటన్ అనేది హ్యాండ్ ఐ కోఆర్డినేషన్, క్విక్ యాక్షన్, ఇంకా చాలా అన్ని రకాలుగా బాగుంటుంది స్పోర్ట్. అండ్ ఆల్సో అర్జున్కి చాలా ఇష్టం కూడా, అందుకనే మేము మెయిన్గా ఇది ఆప్ట్ చేసుకున్నాము. అండ్ చెస్ కూడా ఇప్పుడు ఏంటంటే బ్యాడ్మింటన్ అయ్యాక కొంచెం ½ అన్ అవర్ గ్యాప్ ఉంటుంది, తర్వాత చెస్ ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియో అండి 8 years old కిడ్కి పేరెంటింగ్లో ఉండే చేంజెస్ అవన్నీ చెప్పానండి. ఆ వీడియో 30,000 కూడా వ్యూస్ రాలేదు, చాలా బాధేసింది. అంత మంచి వ్లాగ్ అసలు. నేను లిటరల్లీ ఎమోషనల్గా ఎలా ఫీల్ అయ్యానని కూడా ఆ ఏజ్ ట్రాన్సిషన్ కోసం మాట్లాడాను. సో మిస్ అయ్యి ఉంటే తప్పకుండా వీడియో చూడండి, దీని కింద లింక్ ఇస్తే ఆ వీడియో మీరు వెళ్తే కూడా ఛానల్లో ఉంటుంది, దీని ముందు పోస్ట్ చేసిన వీడియోనే. అండ్ వచ్చాక ఆకలిని మొత్తం ఇంట్లోనంతా ఎతికేసుకుంటాడు. అందుకని కొంచెం నేను ఈ మధ్యన ప్రిపేర్డ్గా చపాతీ పిండి కొంచెం మార్నింగే కలిపెట్టుకొని, లేదా మా మేడ్ కూడా హెల్ప్ చేస్తారు. సో దాన్ని కలిపేసి ఉంచితే రాగానే వాడికి కర్రీ ఉంటుంది ఆబ్వియస్గా, ఏదో ఒకటి పొద్దున్న కానీ ఈవినింగ్ కానీ చేసింది. సో తినేస్తున్నాడు అనమాట. ఎర్లీగా తినడం వల్ల ఏంటంటే హ్యాపీగా పడుకునే టైంకి పొట్ట లైట్గా ఉంటుంది. లిటరలీ ఇంకొక విషయం, మార్నింగ్ వాళ్ళు లేవగానే పాటీ రావడానికి బాగుంటుంది. అండ్ మామ్స్కి ఇంకొక టిప్ ఏంటంటే మనకి ఇంకో స్నాక్ చేయాల్సిన అవసరం లేదు. ఎర్లీ డిన్నర్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అండి, అంతకన్నా మంచి స్నాక్ ఉండదు. లైక్ 6-6:30కి తింటే కనుక 7:30 కాళ్ళు కొంచెం పెరగన్నం మీద లైట్గా 4 చెంచాలు తిన్నా వాళ్ళకి కడుపు చల్లగా ఉంటుంది. సో ఆదిత్యకి కూడా లైట్గా పన్నీర్ కూర అనమాట. సో పన్నీర్ చిన్న చిన్న ముక్కలు కొంచెం అంటే గ్రేవీ ఎక్కువ రాకుండా పెడుతున్నా. వాడు ఏంటంటే మూడు బాగోకపోతే అదంతా కారం అని ఇంకా మొహమే చూడు, అందుకని కారం అనిపించకూడదని అలా పెడుతున్నాను అనమాట. ఇంకా కారు మాత్రం వదలలేదమ్మా, పొద్దున్నే రాత్రి వరకు కారు ఆడుతూనే ఉన్నాడు. సో మీల్ డిస్ట్రిబ్యూషన్ బట్టి కూడా కిడ్స్ గ్రోత్ ఉంటుంది. అర్జున్ అయితే ఈజీగా 9 అలాగే పడుకుని పోతాడు. నేను ఎప్పుడన్నా పాపం లేట్ చేసి డిన్నర్ లేట్ చేస్తూ ఉంటాడు తప్ప వాడు ఫుల్ కలిసిపోయి పడుకుంటాడు. ఈ బొడ్డోడినే క్రమంగా పెట్టడానికి మేము చాలా కష్టపడుతున్నాము. లైక్ లొంగడు త్వరగా దేనికి. సో తాత నీకు సర్ప్రైజ్ ఇస్తానంట. అదే ఎన్ని లైట్స్ ఉన్నాయో.
అదే బ్యాక్. సో ఇక్కడ మా అమ్మ నాన్న స్ట్రాటజీ ఏంటంటే అన్నీ ఒకేసారి ఇచ్చేస్తే ఏది ఎంజాయ్ చేయరు కదా, అంత చిన్న పిల్లల వాళ్ళకి ఏం తెలియదు కదా. అందుకని మార్నింగ్ ఒక కారు, మధ్యాహ్నం బాల్ ఇచ్చారు, సాయంత్రం ఈ కారు ఇచ్చారనమాట. ఇది అన్నిటికంటే చాలా స్పెషల్, బికాజ్ అది కొంచెం డోర్స్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది, మ్యూజిక్ వస్తుంది. మా వాడికి ఏంటంటే కారు పట్టుకుంటే దాన్ని బరబరా రుద్దేస్తాడు నేలకేసి. ఇది ముట్టుకోకూడదు, దాని అంతటా తిరిగితే చూసి ఆనందించాలి కదా. మనకు అలాంటి టాలెంట్ లేదు. దాని వెనకాల వెళ్ళిపోతున్నాడు. ముట్టుకోకు అంటే ఒక 5 నిమిషాలకి అర్థమైంది అంటే డోర్ ఓపెన్ క్లోజ్ అవుతుంది అని, చూసి ఎంజాయ్ చేయాలని. అనుకుంటే తర్వాత అలా నెమ్మదిగా పంతులు గారిలో కూర్చున్నాడు అనమాట మఠం వేసుకొని. బట్ అర్జున్కి ఎప్పుడు ఇంత క్రేజ్ లేదు కార్స్ అంటే. వాడికి ఏంటంటే అన్ని కార్లు ఒకసారి కొన్నాక సోఫా కిందకి వెళ్తాయి కదా, ఇంకా అక్కడే అనమాట జీవితం. ఎప్పుడు వెనక్కి కూడా వచ్చేవి కదా, బట్ వీడికి భలే ఇష్టం. వీడికి కార్ యోగం పట్టుకుంది కదా వాళ్ళ. ఇంకో కార్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, తను ఇచ్చింది శ్రీ. లారీయా ఏమంటున్నాడు అర్థం కావట్లేదు. సో దీనికి రిమోట్ కంట్రోల్ ఉందన్నమాట. సో చూడాలి, బ్యాటరీస్ వేస్తున్నాము. ఏ ఆదిత్య, డిడ్ యూ లైక్ ద కార్స్? ఇవాళ నీకు అన్నీ సూపర్ కార్స్ అమ్మా. ఇది బొమ్మలు చూసి చాలా రోజులైంది. భయం 1 2 3 చెప్పు. ఓకే చెప్పు. 1 2 అన్ని పిల్లలకే కాదు నాకు కూడా తీసుకొచ్చారనమాట. మా అమ్మ నాకు కొత్త ఫ్రాక్స్ కుట్టించి తీసుకొచ్చింది. అంటే ఇక్కడి నుంచే పట్టుకెళ్ళింది అనమాట. ఇది గుర్తుందా, నేను మా డాడీ బర్త్డే షాపింగ్ వీడియోలో 250 రూపీస్ ఎంతో శారీ అనమాట. ఎక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కింద ఉంటాయి కదండి కేజీ సేల్ అని. నాకు ఆ ప్రింట్ చాలా నచ్చింది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. అక్కడ తీసుకున్నాను శారీ. సో ఇలా అయితే కుట్టించుకున్నాను అనమాట. రాజమండ్రిలో మనకి సూర్యదీప్ స్కూల్ ఉంది కదా, ఆ లైన్లోనే ఉంటుంది మా టైలర్ నాగలక్ష్మి గారు అనమాట. ఆంటీ నాకు నా పెళ్లి బ్లౌజులు ముందు నుంచి లిటరల్లీ నా పెళ్లి చూపులకి వాటికి చీరలు కొంటారు కదా, అప్పటి నుంచి ఆవిడ నాకు స్టిచ్ చేస్తున్నారనమాట. సో కొన్ని పింట్రెస్ట్లో పిక్చర్స్ తీసి చూపించాను. ఇలా లేస్ రావాలి, లేస్ కొన్నారు ఆవిడే పాపం వెళ్ళి కరెక్ట్గా. అలాంటి మంచి మిరపరెడ్లో ఉంది కదా, అలా బెలూన్ స్లీవ్స్ పెట్టారు. అండ్ ఇది వచ్చేసి ప్రణమ్స్ అఫీషియల్ అని అమృత ప్రణయ్ ఉంది కదా, తనకి పేజ్ ఉంది, ఇలా ఫ్యాబ్రిక్స్ అమ్ముతుంది. తన దగ్గర మా మమ్మీ లాంగ్ బ్యాగ్ శారీ తీసుకున్నారనమాట. ఆ చీర ఫ్యూ టైమ్స్ కట్టుకున్నది, తర్వాత ఇలా ఫ్రాక్లే కుట్టించుకుందామని చెప్పి తీసుకున్నాను నేను అప్పుడు. సో చాలా బాగుంటుంది, ఫుల్ గ్యారా వచ్చింది. 6 మీటర్స్ తీసుకున్నాం అప్పుడు. మీరు తన పేజ్లో చూస్తే చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, మంచి ప్రీమియంగా ఉంటుంది అన్నమాట క్వాలిటీ అయితే. అండ్ ప్రింట్స్ కూడా క్యూట్ ప్రింట్స్ చాలా ఉంటాయి, చెక్ చేయండి. సో ఇక్కడ కింద లేస్ వేసారు, దీనికి క్రీమ్ కలర్ దొరకలేదంటే అందుకే మెరూన్ వేసేసారు. అండ్ ఇది ఎస్ఎస్ ఫ్యాషన్స్ వివర్ క్లోసెట్ అని వాళ్ళ పేజ్లో కాటన్ డ్రెస్ చాలా నచ్చి తీసుకున్న కలర్, బట్ ఫిట్టింగ్ కుదరక ఎన్నాళ్ళు వేసుకోలే. సో నేను వెళ్తూ అవన్నీ పంపించాను, మా తమ్ముడు తీసుకెళ్ళాడు అనమాట. మళ్ళీ వెళ్ళినప్పుడల్లా చెప్తా ఉన్నాను టైలర్ దగ్గరికి వెళ్తే, చెప్పు ప్లీజ్ నా డ్రెస్సెస్ ఫిట్టింగ్ చేయించుకోవాలని. బికాస్ మనకి తెలిసిన టైలర్ దగ్గర ఫిట్టింగ్ చేయించుకోవడం చాలా ఈజీ, వాళ్ళకి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకుండా అన్నీ చేసేస్తారు. ఆ బ్లాక్ది 4 years బ్యాక్ డ్రెస్ అనమాట. హ్యాండ్ మాత్రం నేను ఫిట్టింగ్ మర్చిపోయాను చెప్పడము. సో ఇక్కడైతే మొత్తం మా అమ్మ మంచిగా బట్టలన్నీ మడత పెట్టింది. నేను 20 రోజుల నుంచి పెట్టిన బట్టలు 20 నిమిషాలు మడత పెట్టేసింది. సో మొత్తం అన్ని ట్రయల్స్ వేసుకొని కబుర్లు చెప్పుకొని అయితే ఆ రోజు పడుకున్నాము. ఆ రోజు వాళ్ళు చాలా అలసిపోయి ఉన్నారు. సో వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకొని సెటిల్ అయ్యాక ఐ థింక్ ఐ కెన్ ఆపరేట్ బెటర్. నాకు చాలా పనులు ఉన్నాయి, కొన్ని స్టోర్ విజిట్ షూట్స్ ఉన్నాయి, మంచి కొలాబరేషన్స్ వస్తున్నాయి, కానీ బయటికి వెళ్ళి చేయలేక వర్క్ నేను అన్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఐ థింక్ యూ విల్ సీ మచ్ బెటర్ థింగ్స్ ఆన్ మై Instagram అండ్ YouTube soon. So thank you so much for watching, and first time చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. I'll be back with another video soon.